కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొత్త చట్టాన్ని తీసుకొచ్చి మహాత్మా గాంధీ పనికి ఆహార పథకంను పేరు మార్చి, ఇదంతా కూడా పేరు మార్పు కుట్ర కాదు. ఎవరైతే నిజంగా కూడా పని కోసం పోయి పనికి ఆహార పథకం కింద లబ్ధి పొందుతాలో వాళ్ళను నష్టం చేకూర్చే విధంగా కొత్త జీవనం తీసుకురావడం జరిగింది. గతంలో 120 రోజులు పని దినాలు ఉండే దాన్ని 100కు కుదించి ఇప్పుడు 60% అమౌంట్ను కేంద్ర ప్రభుత్వం, 40% అమౌంట్ను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి ఒక కొత్త నిబంధన తీసుకొచ్చింది. గతంలో ఈ యొక్క పథకాన్ని 1977-78లో ఫుడ్ ఫర్ వర్క్ అని ఆ రోజు ఇందిరాగాంధీ దీన్ని స్థాపించిండ్రు. ఆమె అఖిల పక్షంతో ఒప్పించి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. తర్వాత 2005లో మహాత్మా గాంధీ పనికి ఆహార పథకంగా రూపాంతరం చెంది ప్రతి గ్రామంలో ఖచ్చితమైన కార్డులు ఇష్యూ చేసి నిరుపేదలైన వాళ్ళందరికీ కూడా పని కల్పించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దానిని కాంగ్రెస్ పార్టీకి ఈ పథకం ఉన్న రోజులు గ్రామాలలో పేరు వస్తాయని చెప్పి ఆశించి దురుద్దేశంతో కావాల్సుకొని కొంతమంది అక్కడ గుత్తేదారులకు, ఇలా ఆదాని అంబానీకి ఎట్లయితే కాంట్రాక్ట్ అప్పచెప్తాలో అన్ని రాష్ట్రాలలో కూడా ఆ కంపెనీకి సంబంధించిన సప్లీస్ వాళ్ళు వచ్చి పనిచేయడం కోసం, ఇలా ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ లేక అవస్థలు పడతారు. ఇలాంటి రాష్ట్రాలు 26లో 22 బడ్జెట్ లేక అవస్థలు పడతారు. వాళ్ళు 40% ఎక్కడి నుంచి వెచ్చిస్తారు? మొత్తం 100% మీరు ఇవ్వాల్సింది. కాంగ్రెస్ పార్టీ ఒకటే నినాదానం, పని కల్పించాలి, పని చేసిన వారికి పూర్తి స్థాయి వేతనం చెల్లించాలి. ఈ గవర్నమెంట్ తీసిన జీవోను రద్దు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది. ఇలా వర్ధనపేట నియోజకవర్గ సెంటర్లో కేఆర్ నాగరాజు గారు శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో ధర్నా చేసినాం. ఈ ధర్నాను నియోజకవర్గ స్థాయి నుంచి మండలం నుంచి గ్రామ స్థాయి వరకు కూడా తీసుకుపోయే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేపడుతుంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. బీజేపీ చేసే కుట్రపూరితమైన, మోసం పూరితమైన వాగ్దానాలతోని, ఓట్ చోరీతోని రాజ్యాంగాన్ని చేజిక్కించుకొని ఈరోజు మోడీ అనే ఒక రెండో గాడ్సే లాగా తయారైన బీజేపీ ఈరోజు మహాత్మా గాంధీ లాంటి శాంతిదూత, ప్రపంచాలందరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకునే మహాత్మా గాంధీ యొక్క పేరును ఈ ఎన్ఆర్జీఎస్ దాని నుండి తొలగించడం చాలా సిగ్గుచేటు. కానీ గాంధీయ మార్గం ద్వారానే ఏదైనా సాధించుకుంటామని ఈరోజు మేమందరం కూడా గాంధీ వాదేయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి బలపరిచే విధంగా ఈ ఎన్ఆర్జీఎస్ వర్క్ను 120 దినాలు పనికి ఆహార పథకం ఏదైతే అప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఆలోచనతోని గరీబీ హటావ్ అనే నినాదంతో తీసుకొచ్చిండ్రో, మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో తెచ్చిన ఈ పనికి ఆహార పథకాన్ని ఈరోజు కుల్లబొడిచి మళ్ళీ దాన్ని తగ్గిస్తూ 100 రోజులకు తగ్గిస్తూ అందులో 60% కేంద్ర ప్రభుత్వం, 40% మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మీద భారం వేస్తున్న ఈ బీజేపీ నాయకులారా, ఖబర్దార్. మీరు ఇలాంటి చర్యలు గాంధీ పేరును తొలగిస్తారేమో కానీ గాంధీని మనసుల నుండి, ప్రతి భారతీయ మనసుల నుండి తొలగించలేరు. భారతీయులకే కాదు, యావత్ ప్రపంచ దేశంలో గాంధీ మార్గమే గొప్పదని చాటి చెప్పిన గొప్ప మహానాయకుని పేరును తీసి ఈరోజు రామ్జీ అనే పేరు పెట్టుకోవడం చాలా సిగ్గుచేటు. మరి ఆ రోజు భారతదేశాన్ని కాపాడింది రామ్జీయేనా అని నేను క్వశ్చన్ చేస్తున్నా మీడియా ద్వారా. ఆ రోజు భారతదేశాన్ని కాపాడింది మహాత్మా గాంధీ. శాంతి దూతగా పేరు నిలిచబడ్డ మహాత్మా గాంధీ పేరు గొప్ప పనికి ఆహార పథకాన్ని, ప్రతి పేదవాన్ని కడుపు నింపే విధంగా తీసుకొచ్చిన పథకాన్ని ఈరోజు తూట్లు తుడిచి మీరు ఏదైతే మోసపూరితమైన నీ యొక్క ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని మీరు తెచ్చే మనువాదాన్ని ఈ భారతదేశం మీద రుద్దాన్ని చూస్తున్నారు. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, మీరు ఇవి మానుకోకుంటే మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. మా యొక్క నినాదం, గాంధీ నినాదం తప్పనిసరిగా మా అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ పోతాం. కాబట్టి మీకు క్రిస్టియన్స్ అంటే నచ్చరు, మైనార్టీలు ముస్లిమ్స్ అంటే నచ్చరు, మరి దళితులంటే ఇంకా ఏవభావం ఉన్నది. మీరు ఇంకా మనవాదాన్ని తెచ్చి మా పైన రుద్ది ఈ భారతదేశాన్ని ఏ ముఖాన తీసుకుపోవాలని చూస్తున్నారు. ఈరోజు భారతదేశం ఎన్నో అభివృద్ధి రంగాలకు ముందుకెళ్తున్న సమయంలో మతతత్వ పార్టీలు వచ్చి మతాన్ని రుద్దుకుంటూ దేవుని పేరు చెప్పి మీరు ఓట్ చోరీలు చేసుకుంటూ దొంగ సిగ్గులేని భారతీయ జనతా పార్టీ, మీరు ఈ యొక్క కుటిల బుద్ధులను ఇప్పటికైనా విడ్రా చేసుకోండి. తప్పనిసరిగా ఎన్ఆర్జీఎస్ మహాత్మా గాంధీ పేరు యొక్క
చరిత్రలో నిలిచే విధంగా పెట్టిన పనికార పథకాన్ని తిరిగి మీరు చేర్చి మీరే 90% కేంద్ర ప్రభుత్వం భరించాలనేది మా డిమాండ్తో మా యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు, బీసీసీ గారి ఆదేశాల ప్రకారంగా ఈరోజు ఈ ధర్నా వర్ధనపేట నియోజకవర్గంలో అంబేద్కర్ సాక్షిగా చేయడం జరిగింది. ఈ ధర్నాను ఇలాగనే కొనసాగిస్తామని తెలుపుతూ ముగిస్తున్న జై కాంగ్రెస్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.